మోహిత్ గారు చెప్పండి, అసలు రేపు సుప్రీంకోర్టులో హియరింగ్ ఉంది. ఈ 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్తున్నారు. స్పీకర్ కూడా అదే నమ్ముతున్నారు. ముందుకొక స్టెప్ వేస్తే స్పీకర్ పరిధిలో అంటే అసెంబ్లీలో తాము పార్టీ వ్యతిరేకంగా బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఏం చేయలేదు, బయట జరిగిన దాన్ని ఎలా పరిగణలోకి తీసుకుంటారనే ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. స్పీకర్ కూడా రేపు అదే చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే నా ఎదురుగా ఎలాంటి విప్పు ధిక్కరించలేదు, నా ఎదురుగా వాళ్ళు బీఆర్ఎస్ కండువాలు వేసుకొని అసెంబ్లీలో కూర్చోలేదు, కాంగ్రెస్ కండువాలు వేసుకొని, కాబట్టి వాళ్ళు పార్టీ మారలేదు అనేది రేపు స్పీకర్ కూడా చెప్పుకోవడానికి ఒక అంశంగా కనిపిస్తుంది. కోర్టు పరంగా ఏం జరగబోతుంది? గతంలో హియరింగ్లో సుప్రీం చాలా ఘాటు కామెంట్లు చేసింది. రేపు కూడా హియరింగ్కి వచ్చే అవకాశం ఉంది. రేపు హియరింగ్ జరగబోతుంది. ఏం జరుగుతుంది? ఈ 10 మందిపై ఎలాంటి చర్యలు ఉంటాయి, ఏమి ఉండవా? దీన్ని ఇలా చూస్తూ ఉండాల్సిందేనా? హలో అండి. హలో కళ్యాణ్ గారు. ఫస్ట్ మీరు చూసుకున్నట్టయితే వాళ్ళు ఎన్నోసార్లు వారు వాయిదాలు తీసుకున్నారు. స్పీకర్ ఆఫీస్ మేము డిసైడ్ చేస్తామని చాలా వాయిదాలు తీసుకోవడం జరిగింది. అవన్నీ అయిపోయినాక లాస్ట్ అడ్జర్న్మెంట్ రోజు మేము చాలా సీరియస్ గా ఆర్గ్యూ చేసి కావాలని చెప్పి వాళ్ళు ఇంత డ్రాగ్ ఆన్ చేస్తున్నారు ప్రొసీడింగ్స్, వాళ్ళు పదవి కాలం అయిపోవడానికి చూస్తున్నారు అని చెప్పి క్లియర్ గా చెప్పిన తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు క్లియర్ గా రాయడం జరిగింది ఆర్డర్ లో. ఒకవేళ కనుక మేము నెక్స్ట్ డేట్ వరకు డిసైడ్ చేయకపోతే మీ పైన కంటెంప్ట్ చర్యలు తప్పవు, మేము కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ మూవ్ చేస్తాము అని రాశారు. రాసిన తర్వాత అన్ని డిసైడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉన్న కేసు ఇన్ని మంత్స్ లోపలే డిసైడ్ చేయాలి, 3 months లోపల డిసైడ్ చేయాలి అని వచ్చిన తీర్పుని కట్టుబాటుకుని స్పీకర్ డెసిషన్ ఇవ్వలే కాబట్టి దాని వరకే ఆ పరిమితం అవుతుందండి. అక్కడి వరకే సుప్రీంకోర్టు డీల్ చేస్తుంది. సుప్రీంకోర్టు మెరిట్స్ మీద రేపు వెళ్ళదు. అంటే మోహిత్ గారు ఇప్పుడు 3 నెలల్లో తీర్పు ఇవ్వాలి అనేది ఉంది, ఇచ్చేశారు, తీర్పు అయిపోయింది. ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలని మాత్రమే కోర్టులు చెప్పగలవు, అంతేగాని ఇదే డెసిషన్ తీసుకోమని స్పీకర్కు చెప్పలేవు. కరెక్ట్. కాబట్టి స్పీకర్ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండాలి కదా. ఇక కరెక్ట్, స్పీకర్ నిర్ణయం తీసుకోమని చెప్పారు, తీసుకోకపోతే కంటెంప్ట్ మూవ్ చేస్తామన్నారు. అవును, ఆయన రైట్ ఆర్ రాంగ్ ఒక నిర్ణయం తీసుకున్నారు, అయిపోయింది. దానిపైన ఇప్పుడు జ్యుడిషియల్ రివ్యూ ఉంటుంది, దానిపైన హైకోర్టుకి వెళ్ళాల్సి ఉంటుంది. మళ్ళీ హైకోర్టుకి వెళ్ళాలి ఈ అంశంపై. మీరు హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు ఈ రెండే ఉంటాయండి. ఒకసారి స్పీకర్ డెసిషన్ ఇచ్చిన తర్వాత జ్యుడిషియల్ రివ్యూ కింద ఆర్టికల్ 226, 227 కింద హైకోర్టుకి మూవ్ చేయాల్సి ఉంటుంది. అదొక అడ్వకేట్ గా చెప్పండి, ఏదేమైనా ఇది కాలయాపనకు ఉపయోగపడుతుంది తప్ప ఏ కోర్టు కూడా వాళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అది ఖచ్చితంగా న్యాయపరంగా అలాంటి వెసులుబాటు స్పీకర్కి అలాంటి విచక్షణాధికారం ఉంది కాబట్టి స్పీకర్ డెసిషన్ తీసుకున్నారు, అయిపోయింది, అంతేనా? ఇక కాదండి, ఇప్పుడు ప్రాబ్లం ఏమైతుందంటే స్పీకర్ హెయిల్స్ ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ. మనం రైట్ ఆర్ రాంగ్ కొన్ని అడ్మిటెడ్ ఫ్యాక్ట్స్ మనం మాట్లాడుకోవాలి. స్పీకర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు, అలా పదవి తను కాపాడుకోవడం గురించి సీఎం మినిస్టర్స్ ఎట్లా చెప్తే అట్లా చేయాల్సి ఉంటది. అది ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో వస్తున్న ప్రక్రియ ఇది. అవును, కళ్ళు మూసుకుని జడ్జిమెంట్ పాస్ చేశారు ఈరోజు. అంత క్లియర్ గా పార్టీ మారి తను ఎంపీ ఎలక్షన్ కి నిలబడి ఓడిపోయి మళ్ళీ బీఆర్ఎస్ ఉన్నా అంటున్నప్పుడు తనకు యాంపుల్ ఎవిడెన్స్ ఉంది. అండ్ ఇంకొక కేసులో వాళ్ళ ఓన్ డాటర్ కి క్యాన్వస్ చేసినారు. సరే, ఇప్పుడు కొంత వరకు లా ఇవన్నీ మనం పక్కన పెట్టుకుంటే ఒక జనరల్ కాన్షియస్నెస్ ఎవ్రీ పర్సన్ ఆఫ్ తెలంగాణ వీళ్ళందరికీ తెలియదండి సత్యం అనేది. తెలుసు. ఒకటి మోహిత్ గారు, అందరికీ తెలుసు, ప్రజలందరినీ తాము మభ్య పెడుతున్నాం, పార్టీలను మభ్య పెడుతున్నాం, తప్పుడు మాటలు మాట్లాడుతున్నాం, తప్పు చేస్తున్నాం అని వాళ్ళకు కూడా తెలుసు. చెప్పిన 10 మందికి కూడా వాళ్ళకు తెలియదా తాము ఏ పార్టీలో ఉంది? ఆ 10 మంది ఎమ్మెల్యేలకు కూడా తాము కాంగ్రెస్లో ఉన్నామని తెలుసు, కానీ చట్టపరంగా తప్పించుకోవడానికి వాళ్ళు బీఆర్ఎస్లో ఉన్నామని చెప్తున్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. వాట్ నెక్స్ట్ అంటే ఏం చెప్తారు ఫైనల్గా? సో వాట్ నెక్స్ట్ అంటే దీనిపైన జ్యుడిషియల్ రివ్యూ ఉంది. ఇప్పుడు ఒకటి ఫార్చునేట్లీ తెలంగాణ అసెంబ్లీ తొందరగా ముగిస్తలేదండి. నెక్స్ట్ ఎలక్షన్స్ 2028 ఉన్నాయి. అవును. సో ఆల్మోస్ట్ 2 years టైం ఉంది. హైకోర్టులో ఒక 2 months పెండింగ్ ఉంటుంది, దాని తర్వాత సుప్రీంకోర్టుకు వస్తుంది. సో 100% ఈ 10 మంది డిస్క్వాలిఫై అవుతారు. అంటే గతంలో సందర్భం ఉందా మోహిత్ గారు, ఇలా కోర్టులు జోక్యం చేసుకొని డిస్క్వాలిఫై చేసిన సందర్భాలు లేవు కదా? డజన్ ఆఫ్ కేసెస్ ఉన్నాయండి. ఎక్కడ ఉన్నాయి? ఇలాంటి సందర్భాల్లో కోర్టులు అనర్హత వేటు వేశాయి. కోర్టులు అనర్హత వేటు రాజేంద్ర సింగ్ రాణాలో వేసినాయి, అండ్ వేరే మన మహారాష్ట్ర కేసులో వేసినాయి. చాలా కేసులు ఉన్నాయి అట్లా. కర్ణాటకలో ధిక్కరించిన సందర్భాలు కదా అవన్నీ. ఏంటండి? విప్పు ధిక్కరించిన సందర్భాల్లో లేదు. పార్టీ పారా 2A కింద వాలంటరీ గివింగ్ అప్ మెంబర్షిప్ కిందనే వెళ్ళి వేరే పార్టీకి వెళ్ళి కన్వాలు కప్పుని అట్లాంటి విషయాలలో కూడా సుప్రీంకోర్టు వేటు వేసింది.
మొత్తానికి ఈ 10 మందిపై వేటు వేయిస్తామంటారు మీరు, బీఆర్ఎస్ నుంచి వేటు వేయించే అవకాశం ఉందంటారు. వేటు వేయడం ఒక రోజు అటు ఇటు అవుతుంది, కానీ 100% వీళ్ళు 10 మంది డిస్క్వాలిఫై అవుతారు. రైట్, థ్యాంక్ యూ మోహిత్ గారు.